హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో ఏంటంటే ఎంతో హెల్దీ అయిన డ్రై ఫ్రూట్స్ లాడు చేద్దామండి. ఇదిగోండి, దానికి కావాల్సిన పదార్థాలన్నీ కిస్మిస్ పళ్ళు, ఖర్జూరం, యాలక్కాయలు, నువ్వు పప్పు, సోంపు, జీలకర్ర, ఇవి పంపుకిన్ సీడ్స్, గుమ్మడి గింజలు, జీడిపప్పు, పల్లీలు, అంజీర, బాదం, ఇవి సియా సీడ్స్ ఏనా కాదు, ఏమంటారు, ఏదో సీడ్ అండి, గుర్తులేదు. ఇవి పుచ్చగింజలు, ఈ నెయ్యి వేసి ఇవన్నీ చక్కగా దూరగా వేపుకోవాలండి. సిమ్లో పెట్టి దూరగా వేపుకొని లైట్గా, మరీ మెత్తగా కాకుండా గారగా పొడి ఆడుకోవాలి. ఇంకోటి విషయం ఏంటంటే, ఇక్కడ ఎక్కడ మనం స్వీట్ అయితే వేయట్లేదు. స్వీట్కి ఖర్జూరం, కిస్మిస్, అంజీరా ఇవి కూడా లైట్గా వేపేసి ఇవి కూడా ముద్దాడితే పేస్ట్ లాగా అయిపోద్ది. వీటిలంటిని గారగా ముద్దాడుకున్నాక మనం చక్కగా ఇందులో కలిపేసుకొని నెయ్యిలో వేపుకొని, కొద్దిగా ఉన్న నెయ్యి కూడా మనం కొద్దిగా ఉంటే వేడి చేసి అందులో వేసుకొని చక్కగా లడ్డూలా చుట్టుకుంటే 2-3 నెలలు ఏమి అవ్వకుండా ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా ఎక్కువ రోజులు ఉంటే, బయట ఉన్నా సరే అంతవరకు ఉండవాలంటే తినేస్తాము. రోజుకి ఒక్క లడ్డు తింటే చాలండి. ఇది ఆ విటమిన్ లోపం, ఈ విటమిన్ లోపం, B12 లోపం, C12 లోపం ఏవో అంటారు కదా, అవన్నీ కూడా కవర్ అవుతాయి. ఆ హెల్త్ గట్స్ బాగుంటుంది. హెల్త్కి ఎంత మంచిది, ఎముకలకి అన్నిటికి. 1 ఇయర్ బేబీ నుంచి అందరూ తినొచ్చండి. ఇవి మెయిన్ ఏంటంటే షుగరు, బీపీ ఉన్న వాళ్ళు కూడా సాయంత్రం లేచినట్టే ఆకలేసినట్టుగా ఉంటుంది. 4 గంటలకి ఇలాగా ఒక లడ్డు తిని కొద్దిగా నీళ్ళు తాగారనుకోండి, చాలా హెల్త్ ఎంత బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయండి. ఇప్పుడు ఎక్కువ తినమంటున్నారు కదా, రోజు అలాగా ఒక ఆకుకూర కూడా తింటే చాలా మంచిదండి. ఇవ్వండి, ఇప్పుడు మనం లడ్డు చూడదాం. లడ్డు చుట్టాక ఎలా వచ్చిందో మళ్ళీ పెడతాను. ఓకే బాయ్.